అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం రెండవ భాగం. ఫ్రెండ్స్ న్యూ స్టోరీ కాబట్టి అందరూ హైప్ చేయండి, లైక్ చేయండి. ఆమె వెనకే వెళ్ళి వెనక నుండి ఆమెను చుట్టుకొని ఇదంతా మనం ప్లాన్ చేయలేదు జరిగిపోయింది. మార్చలేం వైషు వదిలేయి బావ. ప్లీజ్ మనసును చంపుకోకు. అది నరకం అర్థమైందా? నువ్వెన్ని చెప్పినా మనం ఒకటవ్వం. ఈ జన్మకి అంతే. అలాగే నీ ప్రేమ గెలవాలి అంతే అని వెళ్ళి బెడ్ మీద ఒక సైడ్ పడుకుంటుంది. ఆమె వెనుకగా చేరి మెల్లిగా నడుము మీద చేయి వేస్తే బావ ప్లీజ్ దూరం జరుగు అంటున్నా కూడా ఆమె గొంతులో ఏదో తెలియని నిస్సహాయత. ఆహా జరగను అంటూ ఆమె టాప్లో నుంచి లోపలికి వెళ్తున్న అతని చేతిని ఆపి ఏం చేస్తున్నావు బావా అని టక్కున లేస్తుంది. ఇప్పటిదాకా చేసిందే వదులు బావా. ఇందాక మత్తులో నాకు ఒళ్ళు బలిసి చేయించుకున్నా. అలాగే మళ్ళీ నన్ను తయారు చేయకు. ఆమె మాటలు పూర్తి కాకముందే అతని పెదవులతో మూసేస్తాడు. ఆమె తక్కువ చేసినా అతను భరించలేడు. అతను మరి ఈసారి ఆమె ఎంత తోసినా కూడా ఉపయోగం లేకపోతుంది. మెల్లిగా ఆమెని అతని వశంలోకి తెచ్చుకుంటాడు. ఆమె చెవిలో పదే పదే చెప్తాడు, మన కలయిక ఇష్టంతోనే జరుగుతుంది అని. ఐ లవ్ యూ అని విన్నా ఆమెకి మాత్రం ఏదో నింద మోస్తున్న ఫీలింగే వచ్చేస్తుంది. పిచ్చెక్కిపోతుంది. ఆమె శారీరకంగా మానసికంగా చస్తూ ఉంటుంది. అతనిది అదే పరిస్థితి. అలా ఆమె మీద ఒరిగి పడుకుండిపోతాడు. ఆమె కూడా ఆలోచనలో ఎప్పటికో నిద్రపోతుంది. ఎప్పుడో ఉదయం నిద్రలేచిన అతనికి బెడ్ మీద వైష్ణవి కనిపించకపోవడంతో కంగారుగా లేచి వాష్రూమ్లో మొత్తం వెతుకుతాడు. కిచెన్లో స్టవ్ మీద పాలను వేడి చేస్తూ పొంగుతున్న పాలను చూడకుండా ఆలోచనలో ఉంటుంది వైష్ణవి. ఆమె వెనుక నుండి ఆమెను చుట్టుకొని ఆ స్టవ్ని ఆపేస్తాడు. ఒక్కసారిగా అర్జున్ని తోసి అక్కడ ఎర్రగా కాల్చిన అట్లకాడని తీసుకుంటుంది. దగ్గరికి వస్తే అది అంటిస్తాను అని. పిచ్చా నీకు? ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని అడుగుతాడు అర్జున్. బావా ప్లీజ్ నన్ను వదిలేలా. నేను చాలా తప్పు చేస్తున్నావు. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు కేవలం నాకు బావవి మాత్రమే. అంతకు మించి ఏం కాదు. వద్దు కూడా. ఇదంతా ఒక పీడకలలాగా మర్చిపోదాం. ప్లీజ్ బావా అని ఏడుపు మొహం పెడుతుంది. ఆమె చేతిలో ఉన్న అట్లకాడను లాక్కోబోతే ప్లీజ్ బావా నా మీద నాకే అసహ్యంగా ఉంది. నిన్న నేను చేసిన వాటికి అని ఆమె చేతిలో ఉన్న అట్లకాడని ఆమె చేతికి అంటించుకుంటుంది. అరవడం కూడా మర్చిపోతుంది. వెంటనే లాగేసి ఆమెని ఓకే చచ్చిపోవాలని ఉంది బావా. అసలు బ్రతకాలని లేదు. ప్లీజ్ నా వల్ల మీ లైఫ్ పాడు చేసుకోకు ప్లీజ్ అని దండం పెట్టి వేడుకుంటుంది. ఆమెని పైకి లేపి కాలిన చేతికి ఆయింట్మెంట్ రాస్తాడు. చెంప కూడా ఎర్రగా కందిపోతుంది. అసలు ఆమె ముఖమే రూపం లేకుండా తయారైంది. మరి రాత్రి నుండి ఏడ్చి ఏడ్చి ఆమెని అలా చూడలేకపోతాడు. ఒకటి పీకుతాడు. చచ్చిపోవాలని ఉంది బావా. అసలు బ్రతకాలనే లేదు. ప్లీజ్ నా వల్ల మీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. ప్లీజ్ అని దండం పెట్టి వేడుకుంటుంది. ఆమెని పైకి లేపి కాలిన చేతికి ఆయింట్మెంట్ రాస్తాడు. చెంప కూడా ఎర్రగా కందిపోతుంది. అసలు ఆమె ముఖమే రూపం లేకుండా తయారైంది. మరి రాత్రి నుండి ఏడ్చి ఏడ్చి ఆమె అలా ఉండేసరికి చూడలేకపోతాడు. ఇలా రా అని ఆమెను తీసుకొని వెళ్ళి వాష్రూమ్కి పంపి ముందు ఫ్రెష్గా హెడ్ బాత్ చేసుకొని రా అని చెప్తాడు. ఆహా చెయ్యను. నువ్వు చెప్పు మేఘనతో ఉంటాను అని అప్పుడే చేస్తాను అని అంటుంది. కోపంగా చూస్తే అంతే కోపంగా చూస్తాడు. సరే వెళ్ళమ్మా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని అంటాడు. నిజంగా అని డోర్ వేసి మళ్ళీ తీసి నిజమా అని అడుగుతుంది. నిజమే అంటాడు. సరే అని డోర్ వేసి ఈసారి ఫ్రెష్ అయి వస్తుంది. ఆమె వచ్చేలోపే ఫుడ్ ఆర్డర్ పెడతాడు. ఆమె కోసం జ్యూస్ చేస్తాడు. నైట్ డ్రెస్లో బయటకు వచ్చిన వైష్ణవి ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి ఎందుకు బావా నీకు ఈ పనులన్నీ నేను చేస్తాను కదా అని అంటుంది. ఎలా ఉన్నావో చూసావా? ఆమె చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి నాకు నా పాత వైషు కావాలి. ప్లీజ్ ఈ మూడ్‌లో ఉండకురా. నేను నార్మల్‌గా ఉండలేను అని ఆర్తిగా అడుగుతాడు. అలాగే బావ అని చెప్తుంది. వైష్ణవి వచ్చిన ఫుడ్‌ని ప్లేట్‌లో పెట్టి ఆమెకు తినిపించబోతే నేను తింటాను. నువ్వు తిను ముందు అనగానే ఇద్దరం తిందామని ఆమెకి ముద్ద పెట్టబోతే వద్దు ఎవరిది వారే. నువ్వు తిను నేను పెట్టుకుంటాను అని వెళ్ళి ప్లేట్‌లో తెచ్చుకుంటుంది. అది అతనికి బాధగా అనిపించినా ఏమీ చేయలేక తింటున్న ఆమెని ఆపలేక అలాగే చూస్తుంటాడు. తిను బావ నీకు ఆకలిగానే ఉంది కదా అని అంటుంది. అతన్ని చూడకుండానే ఇంత పగెందుకు నీ మీద? రాకేష్ ఒక్కసారిగా పొరబోతుంది వైషుకి. ఏయ్ మెల్లిగా అని ఆమె తల మీద కొట్టి వాటర్ ఇస్తాడు. ఇలాగే ఎప్పుడూ ఉండేవారు. ఇది ఇప్పుడు కొత్తేమీ కాదు. అందుకే అంత ఇబ్బంది అనిపించదు ఇద్దరికీ. అంతలో అతని ఫోన్ రింగ్ అవ్వగా అర్జున్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎవరు అని అడుగుతుంది వైష్ణవి. అదేం అంత ఇంపార్టెంట్ కాల్ కాదులే అంటాడు. అంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. నేను చూస్తాను బావా అని వెళ్ళబోతుంటే వద్దు నేనే చూస్తా కూర్చో అని అతనే వెళ్ళి చూస్తాడు. డోర్ ఓపెన్ అవ్వగానే
నా కాల్స్ ఎందుకు నిన్నట్నుంచి లిఫ్ట్ చేయడం లేదు అని అరుస్తూ అడుగుతుంది మేఘన. అది అది అంటుండగానే లోపలికొచ్చేస్తుంది. సోఫాలో కూర్చొని తింటున్న వైష్ణవి ఎదురుగా ఉన్న మేఘనని చూసి ఏ వైషు నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది. అది 3 డేస్ అయ్యిందని చెప్తుంది వైష్ణవి. అవును, మీ బావ నాకు చెప్పనేలేదు చూడు. అరే ఏమైందిరా? నీకు కాల్స్ చేస్తే నువ్వు లిఫ్ట్ చెయ్యవు. అన్నీ దాస్తున్నావా అని అంటే ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొనొచ్చి ఆమె పక్కనే కూర్చొని ఇలా రా వచ్చి కూర్చో అని ఆమెని కూర్చోబెడతాడు. అప్పుడు గమనిస్తుంది వైష్ణవి ఫేస్‌ని. వైషు ఇక్కడ కోచింగ్‌కొచ్చింది. తనని తీసుకొని వచ్చి నీకు చూపిద్దామంటే వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి కావాలని బయటకు తిప్పుతూనే ఉంది. నిన్న ఫీవర్ కూడా తెచ్చుకుంది. నైట్ నుంచి హై ఫీవర్. అందుకే నీకు కాల్స్, మెసేజెస్ కూడా చేయలేదురా. సారీ అని చెప్తాడు. అరే ఎందుకు ఇలా జరగాలి మేఘన? చాలా బావుంది. కానీ ఇలా ఎందుకు జరగాలని అనుకుంటుంది మనసులో వైష్ణవి. సరే ఇలా రా అర్జున్ నీతో మాట్లాడాలని లాక్కొని బెడ్రూమ్‌లోకి తీసుకొని వెళ్ళబోతుంటే టక్కున లేచి వాళ్ళకి అడ్డుగా వెళ్ళి డోర్ దగ్గర ఆపి అది నాకు బాగా అలసటగా ఉంది. నేను లోపల పడుకుంటాను. మీరిక్కడే మాట్లాడుకోండి. డిస్టర్బెన్స్ ఏమీ లేదు అని అంటుంది. లోపల ఉన్న బెడ్‌ని ఉద్దేశించి అర్జున్‌కి సైగ చేస్తూ వైష్ణవి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. ఖాళీగా ఉన్న ప్లేట్ చూసి అబ్బా! ఫుడ్ కూడా తినలేదనుకొని ఆమెను సోఫాలోనే కూర్చోపెట్టి ఆమెకి ఒక గ్లాస్ జ్యూస్ తెచ్చి జస్ట్ 5 మినిట్స్ ఫీవర్ వల్ల ఏం తినలేదు. నువ్వు వచ్చేసరికి ఇంకా వంక దొరికింది. దానికి వదిలేసింది ఫుడ్డంతా. జ్యూస్ ఇచ్చొస్తానని వెళ్తాడు. డోర్ నాక్ చేస్తే అని ఓపెన్ చేసి ఏంటి బావ అని అడుగుతుంది. డోర్ లాక్ ఎందుకు వేశావు? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని కాస్త లోపలికి వెళ్ళి తాగు అని జ్యూస్ ఇస్తే నేను తాగనులే వెళ్ళు అని అంటుంది. తాగి గ్లాస్ ఇస్తేనే వెళ్తానని గ్లాస్ ఇస్తాడు. టకటక తాగి ఇస్తుంది గ్లాస్‌ని. గ్లాస్ ఇస్తే ఈ రూమ్‌లో ఉన్నది చూస్తే అంతా తెలుస్తుందనే వచ్చావు కదా! ఏమో అనుకున్నా. నీకు బుర్ర ఉంది అని ఆమెని మెచ్చుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడ దొరికావురా నా ప్రాణానికి అని తలబాదుకుంటుంది వైష్ణవి. బయటికి వెళ్ళిన అర్జున్ ఖాళీ అయిన మేఘన గ్లాస్‌ని కూడా తీసుకొని సింక్‌లో వేసి చెప్పు ఏంటి అంత హడావిడి అని అడుగుతాడు. ఆమె కళ్ళల్లోకి చూడలేక తలదించి హడావిడి ఏంట్రా? నీతో మాట్లాడకుండా ఉండి 2 రోజులైంది. ఒకే ఊరు. అయినా అక్కడ ఉన్నప్పుడు కలవడానికి అవ్వదు. ఇక్కడికొచ్చాక ఎప్పుడూ లేనంత బిజీ అయ్యావు. వైషు వచ్చిందని కూడా నాకు చెప్పలేదని మేఘన నీకు అది ఒక విషయం చెప్పాలి. ఏంటదిరా అంటూ పైకి లేచి అతని ఒడిలో కూర్చొని చెప్పు అని అంటూ అతని చేతులు ఆమె నడుము మీద వేసుకుంటుంది. ఆమె మీద లెక్కలేనంత ప్రేమ ఉన్నా ఎందుకో మనస్ఫూర్తిగా ఆమెని చూడలేకపోతున్నాడు. ఒక క్షణం ఆమెని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి టక్కున ఆమెను లేపి పక్కన కూర్చోరా ప్లీజ్ అని అంటాడు కాస్త గట్టిగా. అర్జున్ ఏమైంది నీకు అని అంటే అది ఫీవర్‌తో ఉన్న వైషుతో ఉన్నా కదా మళ్ళీ నీకు ఫీవర్ వస్తుందేమో అందుకే అంటే ఓహ్! భయపెట్టి చంపేశావు కదరా! అతని మనసు ఆమెను కోరుకుంటుంది కానీ అతని అంతరాత్మ అది తప్పు అని చెప్తుంది. ఆమెకిదంతా తెలియకపోయినా వాళ్ళ మధ్య అయితే జరిగింది కదా! అది మారదు. దాయాలని అతను అనుకోవడం లేదు. అందుకే ఆమెను దూరం చేస్తున్నాడు. అది అతనికి ఎంత నరకంగా ఉందో అతనికి మాత్రమే తెలుసు. సరేరా అలా బయటకు వెళ్ళేసి వద్దామని అడుగుతుంది మేఘన. లేదురా వైషుతో ఉండాలని చెప్తాడు స్థిరంగా. ఆమె విషయంలో నేను రిస్క్ తీసుకోలేడు. ఇప్పుడు తను నార్మల్‌గా లేదు. వెళ్ళాలని ఉన్నా ఆమెకి చెప్పి భారం దింపుకోవాలని ఉన్నా వెళ్ళలేడు. సరే ఏదో డిస్టర్బ్డ్‌గా ఉన్నావు. అందుకే విసిగించడం లేదు. రెస్ట్ తీసుకో. నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఈ టైం నిన్ను వదిలి వెళ్ళాలని లేదురా. కానీ వైషు ఉంది అని వెళ్తున్నా బాయ్ అని అంటూ మేఘన వెళ్ళిపోతుంది. ఆమె ఉన్న ప్రతి సెకను అతనికి తను చేసిన తప్పే గుచ్చుకున్నట్టుగా ఉంది. ఏం చేయాలో తెలియని స్థితిలో తల మీద 2 చేతుల్ని పెట్టుకొని అలాగే కూర్చుంటాడు. ఇంతకీ చలనం లేని రూమ్ వైపే చూసి లోపలికి నడుస్తాడు. లాక్ వేసి ఉంటుంది అనుకుని వెళ్ళిన అతనికి డోర్ ఓపెన్ అయ్యి లోపల వెళ్ళగానే చూస్తే బెడ్ మీద కాస్త కూడా చలనం లేకుండా పడి ఉన్న వైష్ణవి కనిపిస్తుంది. ఆమెను చూసి పరుగున వెళ్ళి చూస్తే అసలు ఉలకదు పలకదు. సూసైడ్ చేసుకుందేమో అని చేతుల్ని చూస్తే బాగానే ఉంటాయి. అయినా కూడా ఆమె కదలదు. మెల్లిగా నీళ్లు తెచ్చి చల్లుతాడు. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఏమైంది? కళ్ళు తిరిగాయా? అని అంటూ బుగ్గ తడుముతూ అడుగుతాడు అర్జున్. బయట మేఘన ఉంది కదా! వెళ్ళు బావా నేను బాగానే ఉన్నానని చెప్తుంది. తను వెళ్ళిపోయిందిలే. నువ్వు వచ్చి ఇలా కూర్చో అని అంటూ ఆమెను లేపి కూర్చోబెట్టి ఆమె కోసం సెల్ఫ్‌లో నుంచి
డ్రెస్ తీస్తాడు. అది దేనికి బావా అని అడుగుతుంది. చేంజ్ చేసుకో అని చెప్తాడు. ఎందుకు? చిన్నగా వస్తుంది ఆమె స్వరం. కానీ కంగారు మాత్రం తగ్గలేదు. మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. ముందు చేంజ్ చేసుకో అని అంటే, వద్దు నేను బాగున్నాను బావా ఇప్పుడు అని నసుకుతుంది వైష్ణవి. ఒక 5 మినిట్స్లో ఫ్రెష్ అయి వస్తాను. ఒంటి మీద ఈ డ్రెస్ తప్ప ఇంకేమీ ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు సీరియస్గా అర్జున్. ఓపిక లేకపోయినా కూడా మార్చుకుంటుంది. కానీ జిప్ పట్టక అవస్థపడి నీరసం వచ్చి అలాగే ఉండిపోతుంది. అప్పుడే వచ్చి ఆమె అవస్థని చూస్తూ ఉన్న అర్జున్ వెనుక నుంచి ఎలా అందుతుందని పెట్టించావే అని అంటాడు అవి పెడుతూనే. అది బావ కిందకి పెట్టింది టైలర్ అనే నెపం ఆమె మీద వేస్తుంది. సరే రా అని అక్కడి నుంచి చున్నీ ఆమె భుజం చుట్టూ వేసి తీసుకొని ఆమెను కూడా కారు ఎక్కడ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కిన తర్వాత ఒక హాస్పిటల్ దగ్గర ఆపితే, వద్దు బావ నాకు చాలా భయంగా ఉంది అని అతని చేతిని పట్టుకొని ఆపుతుంది. ఇలా నీరసంగా ఉంటే ఏంటి, పద అని ఆమెను తీసుకొని లోపలికి నడుస్తాడు. అబ్బా విను బావ నాకు చాలా భయంగా ఉంది. ఏం చెప్తాం ఆమెకి, వద్దు పద వెళ్ళిపోదాము అని కన్నీరుతో చెప్తుంది. ఆమెను తీసుకొని ఓపీ రాయించి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. లోపల ఉన్న డాక్టర్ని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది వైష్ణవికి. ఊర్లో తను ఉన్న ప్రపంచం తప్ప సిటీ అంతగా అలవాటు లేదు. అలాగే తనకి బాగోనప్పుడు ఇంట్లో వారే ఏదో ఒక నాటు వైద్యాలు చేయించి తగ్గించేస్తారే కానీ ఎప్పుడు హాస్పిటల్కి రాలేదు. ఎందుకంటే ఆమెకు హాస్పిటల్ అంటే భయం. డాక్టర్ని చూసి సైలెంట్గా ఉంటుంది. ఏమైందని అడుగుతారు ఆవిడ. అది డాక్టర్ తనకు అసలు హెల్త్ బాగాలేదు, ఒకసారి చెక్ చేయరా అని చెప్తాడు అర్జున్. ఏమైందని తన కళ్ళు బ్రీత్ అంతా చూస్తారు ఆవిడ. నిన్న మేమిద్దరం కలిసాం. ఆ తర్వాత తను చాలా వీక్ అయిందని చెప్తాడు అర్జున్. షాక్లోకి వెళ్తుంది వైష్ణవి. బావా ఏంటిది అని అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఉష్ అని అరవకంటాడు. ఓకే మొదటిసారినా ఆవిడ ప్రశ్న. అవును అంటాడు అర్జున్. ఇద్దరికీ అది నార్మల్గానే ఉంది. వైష్ణవికి ఎందుకో భయంగా ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తాను అని అంటే, స్కానింగ్కి రమ్మంటే వెళ్ళను అని గోల చేస్తుంది వైష్ణవి. ఏమీ కాదురా స్కాన్ చేస్తారు అంతే వెళ్ళు అని చెప్తాడు. ఆమె వెళ్తుంది. ప్యాంట్ తీయమంటే తీస్తుంది. కానీ ఒక్కసారిగా అరుస్తుంది కంగారుగా. లోపలికి వస్తాడు అర్జున్. మిస్టర్ తనకి ఇన్నర్ స్కాన్ చేయాలి, తను భయపడుతుందని చెప్తుంది. డాక్టర్ బావా నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ వెళ్ళిపోదామని అంటుంది. ఏం కాదురా కాసేపు ఉండు అని భయంతో అర్జున్ని అలాగే గట్టిగా చుట్టుకుంటుంది. ఆమె స్కాన్ చేసి బయటికి వెళ్ళిపోతుంది. ఏమీ కాలేదు సరే మళ్ళీగా లేచి రా అని చెప్పి డాక్టర్తో వెళ్తాడు. అర్జున్ కూడా నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తోంది. అది డాక్టర్ ఇది జరిగింది అని డ్రగ్స్ గురించి చెప్తాడు. అదేం డ్రగ్గో తెలియాలి, లేదంటే తన బాడీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చెప్పలేం. అలాగే తను చాలా వీక్గా ఉంది. అంతకు మించి ఇప్పుడు ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ స్ట్రెస్ మాత్రం పీక్స్లో ఉంటుంది. వెంటనే కంట్రోల్ అవ్వాలి, లేదంటే డ్రగ్ ఎఫెక్ట్ ఆమెను వీక్ చేస్తుంది. మంచి ఫుడ్ తినాలి అని చెప్తుంది. మెల్లిగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చుంటుంది వైష్ణవి. ఇంజెక్షన్ ఒకటి చేయండి డాక్టర్, తను ఎలాగూ ఏమీ తినదు అని అంటాడు. అమ్మో వద్దు తింటాను అని అంటుంది టక్కున. సరే మెడిసిన్స్ ఇస్తాను వాడు అని చెప్పి పంపిస్తుంది. వెళ్తున్న ఇద్దరికి చూసి కొత్తగా పెళ్ళయింది అనుకొని మీరు దూరంగా ఉండాల్సిన పనేమీ లేదు అని చెప్తుంది డాక్టర్. బాధ కోపం కలిపి అర్జున్ని చూసి వెళ్ళిపోతుంది వైష్ణవి. ఇంకా ఇద్దరు మెడిసిన్ తీసుకొని ఇంటికి వస్తారు. దారిలో అర్జున్ని తిడుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా చేసావు బావా, ఆ డాక్టర్కి ఎందుకు చెప్పావు, పనేం లేదా, ఇంకా ఏదైనా చెప్పొచ్చు కదా అని అంటూ. అరే ఇప్పుడు ఏమైంది, నిజం చెప్పాలి కదా అని. కానీ ఇప్పుడు ఏమైంది, క్లారిటీ వచ్చింది కదా అని అంటాడు. ఇంటికి వెళ్తారు. రేపటి నుంచి క్లాస్కి వెళ్ళాలి నువ్వు అని ఆర్డర్ వేస్తాడు. అని తల ఊపి లోపలికి వెళ్ళిపోతుంది. రాత్రి అవుతుంటే మోగుతున్న కాల్ని లిఫ్ట్ చేసి అత్తయ్య ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదే, వెళ్ళాక ఒక కాల్ కూడా లేదు, ఎలా ఉన్నారు మీరిద్దరు, తిట్టుకోవడం లేదు కదా నన్ను అని అడుగుతారు సురేఖ గారు. లేదు అస్సలు లేదు బాగానే ఉన్నాము అంటుంది కంగారుగా. గొడవ ఏంటి అమ్మా కొడుతుంది నీ కోడలు వెనకే వచ్చి అతని మాటకి దడుచుకొని. నేనా అని అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. నువ్వే అని అంటూ ఆమెని
దగ్గరికి లాక్కుంటాడు. వదులు అని మెల్లిగా అంటూ అతని పొట్టలో కొరుకుతుంది. చూడు చూడు ఇప్పుడే కొట్టావు అంటాడు నొప్పి అంటూ. అయ్యో! నిజంగానే కొడుతున్నావా అని కంగారుగా అడుగుతారు సురేఖ గారు వెనక నుండి. అబ్బా! అదేం లేదమ్మా, అన్నీ ఉత్తి మాటలకే అని అంటుంది. లేదత్తా, కొట్టింది నిజం అంటాడు. ఒసేయ్ ఒసేయ్ అలా కాబోయే మొగుడిని కొట్టకూడదే అని సురేఖ గారు అనగానే, నేను చెప్పానా అత్త, నీ కొడుకుని నేను చూసుకుంటాను అని, ఎందుకిలా మీకు మీరే అన్నీ అనుకుంటారు అని కాల్ కట్ చేస్తుంది. ఆ ఫోన్ బెడ్ మీద వేయగానే ఆమెను బెడ్ మీదకి వేసి ఆమె మీద వాలి, ఏంటే ఎక్కువగా చేస్తున్నావు, మా అమ్మనే బెదిరిస్తున్నావు అని అంటాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రచనల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.